పాము పగబడితే ఎన్నాళ్ళైనా ఎలాగైనా దాన్ని సాధిస్తుంది. మరి మనిషి పగ, ప్రతీకారం కూడా పాము కంటే కొన్నిసార్లు తక్కువేం కాదు. ఈ విషయాన్నే ఓ వ్యక్తి నిజం చేసి చూపించాడు. ఎప్పుడో చిన్నప్పుడు, అది 4th క్లాస్లో తోటి విద్యార్థి లాగి చెంపపై కొట్టింది గుర్తుపెట్టుకున్నాడో వ్యక్తి. అయితే 50 ఏళ్ల తర్వాత ప్రతీకారాన్ని సాధించాడు. తన చేతిలో చిక్కిన 4th క్లాస్ క్లాస్మేట్ను చిత్తుగా కొట్టాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతనితో పాటు చిన్నప్పుడు కొట్టిన వ్యక్తిని కూడా బొక్కలో వేశారు. దీంతో వీరి 50 ఏళ్ల పగను చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన కేరళలోని కసర్గాడ్లో చోటు చేసుకుంది. 54 ఏళ్ల క్రితం ప్రస్తుతం 62 ఏళ్లున్న బాలకృష్ణన్, విజయ బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే బడిలో 4వ తరగతిలో క్లాస్మేట్స్. అప్పట్లో విజయ బాబుకు బాలకృష్ణకు మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన విజయ బాబు బాలకృష్ణ చెంప చెల్లుబనిపించాడు. విజయ బాబు కొట్టిన దెబ్బకు బాలకృష్ణ ఓ పన్ను విరిగిపోయింది. టీచర్లు మధ్యలో కల్పించుకోవడంతో ఆ రోజు గొడవ సద్దుమణిగిపోయింది. కానీ విజయ బాబు, బాలకృష్ణ ఆ రోజు నుంచి మాట్లాడుకోవడం మానేశారు. ఇక పన్ను విరిగిపోవడంతో బాలకృష్ణ మాత్రం ఆ సంఘటనను మర్చిపోలేదు. దీంతో అతనితో పాటు అతని పగ కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పగ తీర్చుకోవడానికి అవకాశం అతనికి దొరకలేదు. అయితే 54 ఏళ్ల తర్వాత మనసులో చెరగకుండా దాచుకున్న పగను తీర్చుకునే అవకాశం బాలకృష్ణకు దొరికింది. ఇటీవల పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. అక్కడికి బాలకృష్ణతో పాటు విజయబాబు కూడా వచ్చాడు. అయితే మనసులో దాచుకున్న పగ ఒక్కసారిగా పెళ్లుబీకింది. 4వ తరగతిలో నన్నెందుకు కొట్టావని బాలకృష్ణన్ విజయబాబును అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త హద్దుమీరడంతో బాలకృష్ణన్ విజయబాబుపై దాడి చేశాడు. విజయబాబు కాలర్ పట్టుకుని బలమైన రాయి ఒకటి తీసుకుని అతడి ముఖం, వీపుపై కొట్టాడు బాలకృష్ణ. ఈ సంఘటన జూన్ 2న జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలకృష్ణ, విజయ్ బాబుల ఫైట్తో పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న వారు షాక్కు గురయ్యారు. చిన్నప్పటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.